రైట్, ఒక నిమిషం. రామ్మోహన్ గారు, ఒక విశ్లేషకులుగా చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళే అనడం కాదు, చాలామందికి రెడ్ హ్యాండెడ్గా కనబడినటువంటి విజువల్స్, ఏదైతే నోట్లో పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు బేరసారాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు అవి పక్కన పెడదామని పిలుపివ్వడం, దేనికి సంకేతాలు? సురేష్ గారు, మీకు ప్యానల్ మిత్రులందరూ నమస్కారం. దీన్ని ఇట్లా చూడొద్దు. నా ఉద్దేశం, ఈ మూడు పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, నిజంగా డబ్బు సారా ప్రమేయం లేకుండా మనం గెలవగలుగుతున్నాం. రేవంత్ రెడ్డి అన్నారా, ఎవరన్నా సమస్య పక్కన పెడదాం. రేవంత్ రెడ్డికి ఆ స్టాండ్ ఉన్నారు కదా. ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మన బీజేపీ వాళ్ళు ఇప్పటికే అంటున్నారు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు. వాళ్ళ విమర్శ వాళ్ళకు ఉండనియండి. నేను ఒక పౌరుడిగా గత 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అయితే పూర్తిగా ఎన్నికల సంస్కరణల మీద పనిచేసిన వాడిగా ఒక మాట చెప్తున్నాను. వాళ్ళ మనందరం కూడా చేసుకుని చెప్పాల్సింది ఏంటంటే, సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మామూలుగా ఈ పెద్ద స్థాయిలో 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా డబ్బు సారా లేకుండా గెలవగలిగే పరిస్థితి లేదు. మెల్లమెల్లగా పార్టీలు బలహీనమవుతున్నాయి, ప్రజలు బలవంతులు అవుతున్నారు. ప్రజలు బలవంతులు ఎట్లా అవుతున్నారంటే, పథకాలు తీసుకుంటున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, మళ్ళీ డబ్బు ఇచ్చిన డబ్బు కూడా తీసుకొచ్చి చేస్తున్నారు. స్పష్టంగా మనం చూసాం, మునుగోడు ఎన్నికల్లో అయితే రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు కదా. దీన్ని మనం తీసుకోవాలి. ఎవరన్నారు మాట, ఎందుకన్నారు, ఇది సరే సందర్భం అవునా కాదంటే ఆ తాడుని కట్టుకుని ఏకీభవిస్తాను, కాదంటలేదు. కానీ అన్న మాటకు అందరం కట్టుబడి ఉందామా, ఎవరికి వాళ్ళ వరకు కట్టుబడి ఉందామా, ప్రమాణాలు పక్కన పెడదాం. పార్టీలన్నీ కూడా ఇవాళ రేపటి ఎన్నికల్లో మేము డబ్బులు వంచము, సారా వంచము అని ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికి వాళ్ళు ప్రకటిస్తే ఇంకా మంచిది కదా. నేను ఇన్ని పథకాలు ఇచ్చారు, ఇన్ని సంస్కరణలు, రేపు సామాజిక కార్యక్రమాలు, మనకు మన సంక్షేమ కార్యక్రమాలు పెడతాను అందరు హామీలు ఇస్తున్నారు కదా. ఈ హామీల మీద కట్టుబడదామంటారు. రేవంత్ రెడ్డి అన్నాడు, ఎవరైనా పక్కన పెడతారు. కనుక దీనికి పార్టీలు సమాధానం చెప్పాలంటున్నారు. ఎవరికి వాళ్ళు అక్కడికి పోవడమా పోకపోవడమా తర్వాత ఒకరి పిలిస్తే ఒకరు పోరు కూడా. ఇప్పుడు అది సందర్భం కాదు. ఇది ఆయన మాట్లాడిన ఆయన స్టాండర్డ్స్ కూడా ఎట్లా అనేది దాని మీద విమర్శలు వస్తున్నాయి. కనుక నేనేమంటున్నానంటే, పార్టీలన్నీ ప్రజల ముందు ఈ ప్రమాణం చేయాలి. మేము డబ్బులు పంచం, సారా పంచం, కులాన్ని మతాన్ని వాడము. ఇప్పుడు కూడా మనకేందంటే మన ఎలక్షన్ పర్మిషన్, ఎందుకంటే రామ్మోహన్ అన్న ఒక చిన్న అంటే ఒక్క సెకండ్ ఇన్పుట్. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సాక్షిగా చెప్పినారు, నేను దీనికి కట్టుబడి ఉన్నాను, నాకు నియోజకవర్గంలో పంచను అని. అందరు కూడా ఇట్లా వస్తే సంతోషం అని చెప్పారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఒక గవర్నమెంట్ ఉన్న పార్టీకి. అవును, అదే చెప్పబోతున్నాను శ్రీనివాస్ గారు. మంచిగా ఇవాళనే 2 నిండు సభలు జరిగినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైన నాయకులున్న సభలు సిరిసిల్ల, అట్లాగే సిద్దిపేట చూశాను, మొత్తం లైవ్ చూశాను నేను. కనుక నేనేమంటే, మన కేటీఆర్ గారు కూడా అన్నారు, బీజేపీ కూడా అననియండి, రేవంత్ రెడ్డి అంటున్నారు, అననియండి. ఈ మాట ప్రజల్లోకి పోవాలి బాగా. ఎందుకంటే ప్రజలు చెడిపోలే. ఇచ్చేది 4, తీసుకునేది 40 లక్షల మంది, 4 కోట్ల మంది కదా. ఇవాళ దాదాపు 3,17,00,000 ఓటర్లు ఉన్నారు మన దగ్గర. కనుక ఎవరైతే ఇచ్చే వాళ్ళు ఆపితే, ఇప్పుడు ఇవ్వమని దేవుడించడం లేదు, ఇవ్వమని నాయకులు ఇళ్ళ ముందు బిచ్చమెత్తుకుని నిలబడతలేరు ఓటర్లు. వాళ్ళ ఇళ్లకు పోయి మద్యము, సారా అట్టాన్ని మనకు డబ్బులు పంపిస్తున్నాను మనం అందరం కూడా. అందుకని నేనేమంటున్నానంటే, దీన్ని కొంచెం ప్రజల ముందు అందరూ కూడా ఒకసారి విప్పి, ఈ డబ్బులు సారా పంచం, మేము చెప్పిన చేస్తామని. 4 నిలబడితే 4 ఒక్కటే గెలుస్తారు కదా, అందరు గెలవరు కదా. గతంలో ఈ ఛాలెంజెస్ కూడా ఒకసారి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి సురేష్ గారు. నేను కొంచెం చరిత్ర జ్ఞాపకం చేస్తాను మీకు. మనకు కుందూరు జానారెడ్డి గారు తెలుగుదేశంలో ఉండేవారు. నేను చేసిన అభివృద్ధి నన్ను చూసి గెలిపించాలి, మీరు గెలిపించకపోతే నేను రాను, అసలు ప్రచారానికి రాను, అవసరం ఉంది, ప్రచారం చేయకుండా గెలుస్తాను. ప్రజలు ఓడించారు ఆయన కదా. నైతికంగా కట్టుబడిన వాళ్ళని ఓడించకుండా గెలిపించినప్పుడు బాగుంటుందంటే ఉదాహరణ చెప్తాను నేను. దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనుకొని తెలుగుదేశంలో చేరి పోటీ చేసిండు, గెలిచిండు కూడా. గెలిచి ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టింది కదా, ఎట్లా అని చెప్పి నైతికంగా కట్టుబడి రాజీనామా చేసి మళ్ళీ ప్రజలు ఓడించింది. ప్రజల దగ్గర కూడా తప్పుంది అంటున్నాను నేను. అంటే ఇటువంటి విషయాలను ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.